అన్వేష్ గారు ఇంకొక సమస్య ముసాయిదాకు సంబంధించి ఏదైతే కేంద్రం ప్రకటించిందో అది కేవలం హిందీ ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు రైతులు కూడా మనతో మాట్లాడినట్టు వాళ్ళ అభిప్రాయం తెలిపినట్టు కేవలం 2 భాషల్లోనే మాత్రం ఉంది. కానీ ప్రాంతీయంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఇంగ్లీష్ హిందీ అనేది కొంచెం కష్టతరం. సో అట్లాంటి క్రమంలో స్థానికంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా దాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా, ఎట్లా అది అసలు? అంటే శరత్ గారు ఇప్పుడు ఇంగ్లీషు హిందీ పెట్టినా ఇవాళ లేస్తేనే ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి చెప్తున్నట్టు సందర్భాలలో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ దేశంలో వారు ఎక్కడ బతకలేమని చెప్తున్నారు. ఇప్పుడు సమస్య అది కాదండి, అది పెద్ద సమస్య కాదు. ఇంగ్లీష్ నుండి తెలుగు కన్వర్ట్ చేయడము, అధికారులు కన్వర్ట్ చేసి ఏముందో చెప్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ చట్టంలో ఏమున్నది, ఏం పెడితే బాగుంటది అన్నదే మనకు కావాల్సింది. ఇవాళ అనేక మంది విశ్లేషకులు, అనేక మంది రైతు సంఘాల నాయకులు, మీరు అందరు కలిసి కూడా చట్టంలో ఏముంది ఏముండాలనేది కూడా అందరూ ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఇది తెలుగులో ఇది మంచి అంశమే. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. దీన్ని తెలుగులో తర్జమా చేసి అసలు ఏమేమి ఉన్నాయో కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించినట్టు ఏర్పాటు చేయాలనేది ఖచ్చితంగా మేము మంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తాము. అంటే ఇక్కడ ప్రచారం లేకపోతే, ఒకవేళ ప్రచారం లేకపోతే మళ్ళీ తర్వాత సమస్య, ఇప్పుడు తర్వాత తీరా చట్టం వచ్చిన తర్వాత నిరసనలు తెలిపితే కంపల్సరీ తెలుగులో అందించేటట్టు ఏర్పాటు చేపిస్తాము. దాంతో పాటుగా ఆల్రెడీ దీంట్లో ఏముంది ఏం లేదనేది మేము డ్రాఫ్ట్ వచ్చి నుంచి రైతు సంఘాలతో సమస్యలు నిర్వహించడము, అనేక రకాలుగా ప్రెస్ లో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ ద్వారా కూడా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అసలు డ్రాఫ్ట్ లో ఏముంది ఏముండాలని రైతు సంఘ నాయకులు అడుగుతున్నారు అనేది కూడా ఇది ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా మీరు అన్నట్లు తెలుగులో ఖచ్చితంగా రైతులకు అందే విధంగా దాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము మంత్రి గారితో మాట్లాడి రేపే పంపించేటటువంటి ఏర్పాటు చేస్తాం.